అమరావతిలో ఐకానిక్ హైకోర్టు భవనం ఫౌండేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 42 ఎకరాలలో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1048 కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ నిర్మాణం చేపట్టింది. B+G+7 అంతస్తులతో బిల్డింగ్ రూపుదిద్దుకుంటోంది. హైకోర్టు భవన ఫౌండేషన్లో భాగంగా 16 పౌర్లు ఉంటాయి. ఇటీవలే 12 పౌర్లు పూర్తి చేసుకోగా 2014-19లో 3 పౌర్ల నిర్మాణం పూర్తయ్యాయి. అయితే ఈ 3 పాత పౌర్లకు మరోసారి రీఎన్ఫోర్స్మెంట్ పూర్తి చేసి కాంక్రీట్ పనులు ప్రారంభించారు. ఈ 3 పాత పౌర్లకు ఎందుకు మళ్లీ కాంక్రీట్ వేస్తున్నారు? మిగిలిన చివరి పౌర్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయిన పౌర్ల దగ్గర ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రస్తుతం నేను హైకోర్టు ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఉన్నాను. హైకోర్టు ఐకానిక్ బిల్డింగ్ కి సంబంధించి కూడా ఫౌండేషన్ పనులు చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ కి ఫౌండేషన్ లో భాగంగా 16 పోర్లు ఉంటాయి. ఈ 16 పోర్లలో 3కి సంబంధించిన పోర్ల నిర్మాణం 2014-19లోనే కంప్లీట్ అయ్యాయి. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 డిసెంబర్ నుంచి పెండింగ్ లో ఉన్న పోర్లకు సంబంధించిన నిర్మాణం ప్రారంభించడంతో ప్రస్తుతం పాతవి కొత్తవి కలుపుకొని 15 కంప్లీట్ అవడం జరిగింది. అయితే 2014-19లో పూర్తయిన 3 పోర్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులు మరోసారి ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన పనులే ప్రస్తుతం చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ వీడియోలోని పాత 3 పోర్లకి సంబంధించి మరోసారి రాఫ్ట్ ఫౌండేషన్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు దీనికి సంబంధించి కూడా నిర్మాణం ఒక లెవెల్ ఎందుకు పెంచుతున్నారు, దాంతో పాటు పెండింగ్ లో ఉన్న 16వ పోర్లకు సంబంధించి కూడా నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఇప్పటికే పూర్తయిన 12 పోర్ల దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాజధాని అమరావతిలోని తొలిసారిగా ఇంత భారీ ఎత్తున హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ చూసినట్టయితే బౌద్ధ స్తూప ఆకారంలో ఉంటుంది. మొత్తం బిల్డింగ్ కి సంబంధించి డిజైన్స్ ను యూకేకి చెందిన ప్రముఖ సంస్థ ఫోస్టర్స్ డిజైన్స్ ను రూపొందించడం జరిగింది. మొత్తం B+G+7 అంతస్తులతోని ఈ భవనం ఉంటుంది. 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఈ భవనాన్ని ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ భవనం ఇంత భారీగా ఉన్న నేపథ్యంలోని ఫౌండేషన్ పరంగా కూడా అంతే క్వాలిటీగా ఎన్ని సంవత్సరాలైనా సరే దృఢంగా ఉండేందుకు నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి అమరావతి ప్రాంతంలోని ఏ భవనం లేని విధంగా ఫౌండేషన్ పరంగా ఇక్కడ పోరు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ పోరు ప్రక్రియ అనేది చూసినట్టయితే మొత్తం ఫౌండేషన్ లో భాగంగా 16 పోర్లు ఉంటాయి. ఈ భవనానికి సంబంధించి ఈ 16 పోర్లు అనేది బేస్మెంట్ లెవెల్లో ఉంటాయి. పోర్ల నిర్మాణం పూర్తయిన తర్వాతే బిల్డింగ్ సంబంధించిన స్ట్రక్చర్ దాని మీద నిర్మాణం చేపడతారు. అందుకే పోర్ నిర్మాణం ఈ హైకోర్టు భవనానికి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 16 పోర్లలోని మనం చూసినట్టయితే ఒకసారి 3 పోర్లకు సంబంధించిన నిర్మాణం 2014-19లోనే షాపూజీ పల్లోంజీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతోనే నిర్మాణ పనులు ఎక్కడా ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2025 డిసెంబర్లోని కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. వెనువెంటనే ఇక్కడ పోరు నిర్మాణం మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు
12 పోర్లు, కొత్త పోర్లకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తవటం జరిగింది. గతంలో 2014-19తో కలుపుకొని 15 పోర్లకు సంబంధించి కూడా నిర్మాణం పూర్తయింది. అయితే గత 2014-19లోని పూర్తయిన 3 పోర్లకు సంబంధించి మరోసారి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటికే రీఎన్ఫోర్స్మెంట్ పనులు పూర్తవటం జరిగింది. రీఎన్ఫోర్స్మెంట్ పూర్తయిన తర్వాత కాంక్రీట్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న కాంక్రీట్ వర్క్ చూసినట్టయితే అది 14వ పోరు. మరోసారి ఈ 3 పోర్లకు సంబంధించి లెవెల్ పెంచేందుకు ఐరన్ ఇన్సులేషన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం బూమ్ ప్లేసర్తోని కాంక్రీట్ పనులు చేపట్టారు. గతంలోనే ఈ 3 పోర్లకు సంబంధించి 1.5 మీటర్లతోని రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేయడం జరిగింది. అయితే ఇటీవల ఈ హైకోర్టు భవనంలో గతంలో అనుకున్న 44 కోర్టు హాల్స్ కాకుండా 52 కోర్టు హాల్స్ వరకు పెంచిన నేపథ్యంలోని పాత 3 పోర్ల ప్రాంతంలోనే కోర్టు హాల్స్ వస్తున్న నేపథ్యంలోని స్ట్రెంగ్త్ను పెంచేందుకు ప్రస్తుతం 1.5 మీటర్ల హైట్ ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ పెంచుతూ 1.2 మీటర్లు మరో లెవెల్ వరకు కూడా హైట్ పెంచేందుకు ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనకు కనపడుతుంది 14వ పోరు. ఇది గతంలోనే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయింది. దాని మీద మరో లెవెల్ రాఫ్ట్ ఫౌండేషన్ చేసుకునేందుకు 580 టన్నుల స్టీల్ను ఉపయోగించారు. ఇప్పటికే రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ అయిపోయి 3600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు. ఇరువైపులా 2 బూమ్ ప్లేసర్లతోని లోపల కాంక్రీట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్క పోరుకు సంబంధించి కాంక్రీట్ పూర్తవటానికి డే అండ్ నైట్ 48 గంటలు పడుతుంది. మనం ఇప్పటికే పలు పోర్లకు సంబంధించిన నిర్మాణం చూసాము. అమరావతి రాజధాని ప్రాంతంలోనే కాంక్రీట్ పనుల్లో ఒక రికార్డును హైకోర్టు భవనం సృష్టించింది. గత ఫిబ్రవరిలోని 4 పోర్లకు సంబంధించి ఒకేసారి కాంక్రీట్ పనులు చేపట్టి 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి ఒక రికార్డును ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణం సాధించింది. అయితే ఒక్కొక్క పోరుకు సంబంధించి 48 గంటల సమయం పడుతుంది. దానికి పక్కనే మనం చూసినట్టయితే అది 15వ పోరు, దానికి ఆపోజిట్ లో ఉండేది 16 పోరు. ఈ రెండింటికి కూడా రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతున్నాయి. 14 కంప్లీట్ అయిపోయిన వెంటనే 15, 16కి సంబంధించిన పోర్లకు కూడా గతంలో వేసిన 1.5 మీటర్ల కంటే కొంత ఎత్తు పెంచేందుకు రీఎన్ఫోర్స్మెంట్ పనులు కంప్లీట్ చేసుకుని కాంక్రీట్ పనులు చేపట్టబోతున్నారు. ఇది పాత 3 పోర్లకు సంబంధించి మరోసారి రాఫ్ట్ ఫౌండేషన్ చేయటానికి కారణాలు. ఇక దాంతో పాటు చివరిగా ఉన్న 16వ పోరు, ఏదైతే కౌంటింగ్ ప్రకారం 16వ పోరు అయినా సరే ఇక్కడ ఉన్న అన్ని పోర్స్తో పోల్చుకుంటే 6వ పోరు ఫైనల్ పోరు. ఆ పోరుకు సంబంధించి కూడా వర్కులు ప్రారంభించాల్సిన పని ఉంది. ఎందుకంటే అది మనం చూసుకోవచ్చు, 14వ పోరు ముందుగానే 6వ పోరు ఉంటుంది, చివరి పోరు. అయితే అది లోపలికి వెహికల్స్ వెళ్ళటం, దాంతో పాటు వర్కులు యాక్సెస్ కోసం చివరి పోరు నిర్మాణాన్ని పెండింగ్ లో పెట్టారు. పాత పోర్లకు సంబంధించి మరో లెవెల్ కాంక్రీట్ పనులు పూర్తయిన వెంటనే చివరి పోరు నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. నాకున్న సమాచారం ప్రకారం మే ఎండింగ్ కల్లా పోరు నిర్మాణం మొత్తం కూడా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా దాంతో పాటు ఇప్పటికే కంప్లీట్ అయిన 12 పోర్ల రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర కాలమ్స్ వేసుకునేందుకు ఇప్పటికే ఐరన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అవడం జరిగింది. త్వరలోనే అక్కడ షట్టర్స్ వేసుకొని కాంక్రీట్ పనులు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా సమాంతరంగా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఈ వీడియో ఫస్ట్ లో మీకు చెప్పినట్లుగా పాత పోర్లకు సంబంధించి మరోసారి రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుని కాంక్రీట్ వేసుకుని ఎందుకు ఒక లెవెల్ వరకు కూడా పెంచుతున్నారు అనే దానిపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మనతో పాటు ఏదైతే హైకోర్టు నిర్మాణానికి సంబంధించి కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్న పర్యవేక్షణ చేస్తున్న కన్సల్టెన్సీ నుంచి టియువి నుంచి మనతో పాటు హరీష్ ఉన్నారు, ఇంజనీర్. ఆయన నుంచి మరిన్ని వివరాలు
తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఎందుకు పాత పోర్లకు సంబంధించి మరోసారి లెవెల్ పెంచుకునేందుకు రిఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ ఎందుకు వేస్తారు దాని సంబంధించి చెప్తారు. యాక్చువల్గా ఈ ఆల్రెడీ షాపురిజిపాలెంలో లే చేసినట్టు ఇది 14, 15, 16 14, 15, 16 కోర్స్. వాటిల్లో ఇవి ఇక్కడ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ డిజైన్ చేసిన 40 కోట్ హాల్స్, ఇప్పుడు 52 కోట్ హాల్స్. సో ఆటోమేటిక్గా లోడ్ ఇంక్రీజ్ అవడంతో యాజ్ ఇక్కడ ఈ కార్నర్ ఈ రెండు కోర్స్లో ఎగ్జిస్టింగ్ రాఫ్ట్ నుంచి మళ్ళీ 1.2 మీటర్ హైట్ మళ్ళీ రాఫ్ట్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి 3600 క్యూబిక్ మీటర్ కాంక్రీట్, ఒక 580 టన్ స్టీల్ వస్తుంది. సో అక్కడ కూడా మీకు సేమ్ అంతే వస్తుంది. ఈ ముందు 414లో 5000 క్యూబిక్ మీటర్, ఒక 1000 టన్ వరకు స్టీల్ వస్తుంది. అయితే ఇందులోని ప్రధానంగా మనం చూసినట్టయితే నంబర్లు ఒకసారి చెప్తారు. పాత పోర్లు ఏమున్నాయి, వాటికి మరోసారి ఎందుకు మనం కాంక్రీట్ వేస్తున్నాం, ఆ పోర్ నెంబర్లు ఒకసారి. ఇది 16 సార్, 416. ముందుకోతే అక్కడ కనపడేది 414. సో మీకు ఇప్పుడు క్రాస్ గా కనపడుతుంది చూసారా, అది వచ్చి 415. సో వెనక మీకు ఇప్పుడు దారి కనపడుతుంది చూసారా, 4.6 ఇప్పుడే అయ్యారు. ఈ 3 ఎగ్జిస్టింగ్. సో ఎగ్జిస్టింగ్ లో అక్కడైతే మీకు 415 లో కాంక్రీట్ తీసేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ 415 లో ఎందుకు తీసేస్తున్నారంటే అక్కడ మనకు అంత అవసరం లేదు, డిస్మాండ్లింగ్ చేయమని చెప్పారు ఈ రెట్రో రీఫిటింగ్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే లోడ్ బేరింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో 40 కోట్ హాల్స్ నుంచి 52 కోట్ హాల్స్ ఇంక్రీజ్ అయింది. సో ఆ లోడ్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడే పడుతుంది. సో అందుకని ఈ 2 కోర్స్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ నుంచి మళ్ళీ 1.2 మీటర్ హైట్ మళ్ళీ రాఫ్ట్ క్యాస్ట్ చేస్తున్నారు. సార్ ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ మనం 14 పోర్ పాత వేసిన పోర్ ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో మరోసారి రిఎన్ఫోర్స్మెంట్ చేసుకుని దానికి సంబంధించి ప్రజెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్టయితే గతంలో కింద ఏదైతే మన కింద కనబడుతున్న కాంక్రీట్ పోర్ ఏదైతే ఉందో అది 2014-19లోనే అప్పుడున్న కంపెనీ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ దీనికి సంబంధించిన డిజైన్స్ లో భాగంగా కోటాల్స్ పెరగడంతో పాత పోర్లు 14, 15, 16కి సంబంధించి మరోసారి 1.2 హైట్ వరకు కూడా లెవెల్ తోని రిఎన్ఫోర్స్మెంట్ చేసుకుని కాంక్రీట్ కి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులోనే మీరు చెప్పినట్లుగా మనకి 48 నుంచి 52 వరకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఇప్పటి వరకు కంప్లీట్ అయిన దీంతో కలుపుకొని 15 వరకు ఉన్నాయి. చివరి పోర్ కి సంబంధించిన వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించి ఎందుకు పెండింగ్ లో ఉంచారు? ఈ పోర్ స్టార్ట్ అయిన ఈ పోర్ ఒక 2-3 డేస్ లో అయిపోతుంది సార్. సో నెక్స్ట్ ఇంకో 1 వీక్ లో 414 అవుతుంది. సో అది స్టార్ట్ అయిన అక్కడ ఏంటంటే యాక్సిస్ ప్రాబ్లం ఉంది, అక్కడ వే యాక్సిస్ ప్రాబ్లం. సో ఆ వే యాక్సిస్ ని తీసేయడానికి ఇంకొక 10 డేస్ పడుతుంది. సో మీన్ వైల్ మిగిలిన కంప్లీట్ అయిన కోర్స్ లో కాలం పెడస్టల్స్, కాలము, రిటైనింగ్ వాల్స్, దానికి సంబంధించిన పెడస్టల్, స్టాక్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. కాలమ్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఎక్కడైతే స్ట్రక్చరల్ ఏరియా ఉంటుందో స్ట్రక్చరల్ ఏరియా మాత్రమే ప్లమ్ కాంక్రీట్ వస్తుంది 40 mm. నాన్ స్ట్రక్చరల్ ఏరియా నార్మల్ ఫిల్లింగ్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు వరకు అన్ని బిల్డింగ్స్ చూసాం అమరావతి ప్రాంతంలో, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అన్ని బిల్డింగ్స్ తో పోలిస్తే పోర్ సిస్టమ్ అనేది హైకోర్టుకి ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది హ్యూజ్ రాఫ్ట్ సార్, ఇది చాలా బిగ్గెస్ట్ రాఫ్ట్. ఇది దీనికి ఒకటేసారి క్యాష్ చేయలేదు. సో మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మీరు ఇది చూసుకుంటే ఇది 3400 క్యూబిక్ మీటర్. సో దీని కన్జ్యూటివ్ చూసుకుంటే అది 5000 ప్లస్ ఉంది. ఇంకా మళ్ళీ 4000, 3-5, 4 ఈ రేంజ్ లో ఉన్నాయి. సో ఒక్కసారిగా మనం క్యాష్ చేయాలని కుదరదు, కోల్డ్ జాయింట్స్ వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ పెట్టుకొని, ప్రొజెక్షన్స్ పెట్టుకొని, మీరు అక్కడ చూసి షట్టరింగ్ దగ్గర చూసి ఇట్లా స్టెప్ ఉంటుంది, ప్రొజెక్షన్స్ పెట్టుకొని దాన్ని డివైడ్ చేసుకొని ఆ డివైడ్ చేసుకున్న దాని ప్రకారమే సో దానికి దీనికి గ్యాప్ వచ్చేటట్టు వేసుకుంటే మనకి ఏది దేనికి యాక్సెస్ ముందు ఉంది, ఏ దానికి వెహికల్ యాక్సెస్మెంట్ ముందు ఉంది, దేనికి త్వరగా వస్తుంది వెహికల్. సో ఇక్కడ సపోజ్ మీకు ఆ లోపల పోర్లకు వేయాలంటే ఇటు నుంచే వెళ్ళాలి వెహికల్. సో అందుకనే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు, ఆ కార్నర్ నుంచి 4, 2, 3 నుంచి స్టార్ట్ చేసుకుని మెగాపూర్ అక్కడ స్టార్ట్ ఇక్కడికి వచ్చారు. సో ఇది కూడా యాక్చువల్గా కొన్ని రోజులు పెండింగ్ లో ఉంది, ఎందుకంటే రెట్రో ఫిట్టింగ్ కోసం. సో నా తర్వాత ఏం చెప్పాను, లోడ్ బేరింగ్ ఇంక్రీజ్ అవ్వడంతో ఈ 1.5 మీటర్ హైట్ మీదే ఎగ్జిస్టింగ్ మీదనే 1.2 మీటర్ వేయండి అని చెప్పారు. సో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టీల్ కట్ చేశారు, రాఫ్ట్ అలాగే ఉంచారు. సో మొత్తం ఓవరాల్ గా మొత్తం పోర్లన్నీ 16 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ పరంగా ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్ట్రక్చర్ పరంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ పెడస్టల్స్ ఉన్నాయి సార్. ఈ పెడస్టల్స్ అన్నిటికీ మళ్ళీ రైన్ఫోర్స్మెంట్ ఫార్మ్ వర్క్ కట్టి పెడస్టల్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తారు. సేమ్ M50 ఫార్మ్ వర్క్. కాలంకి వచ్చేసరికి M60 గ్రేడ్ వస్తుంది. కాలము దానికి అటాచబుల్ మీకు షియర్ వాల్స్, కంబైన్డ్ వాల్స్ అవన్నీ M60 గ్రేడ్ వస్తుంది.
సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చరల్ లో ఉందో ఇదంతా మళ్ళీ ప్లమ్ వస్తుంది, ప్లమ్ కాంగ్ 40 mm. ఓకే. నాన్ స్ట్రక్చరల్ ఏరియాలో నార్మల్ ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్రధానంగా ఏదైతే మొత్తం పోర్లన్నీ కూడా నిర్మాణం జరిగిన నేపథ్యంలోని ఈ కింద ప్రదేశం ఏమొస్తుంది అంటే మనకి B+G+7 ఫ్లోర్స్ ఉన్న నేపథ్యంలోని బేస్మెంట్ ఏదైతే ఉందో బేస్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది? సార్ ఇదంతా మనం ఉండేదంతా బేస్మెంట్ కిందకే వస్తారు సార్. దీనిపైన ఫ్లోర్ పెడితే అక్కడ నుంచి ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది. సో బేస్మెంట్ లో మీకు అన్ని కోర్ట్ హాల్స్, పార్కింగ్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు కోర్ట్ హాల్స్, జడ్జ్ హాల్స్, ఇవన్నీ ఆఫీసులు, ఇవన్నీ వాళ్ళ రికార్డ్ బుక్స్ ఇవన్నీ వస్తాయి. ఇది హైకోర్టు నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి. ప్రస్తుతం 14వ పోరు, పాత పోరుకు సంబంధించి కూడా కాంక్రీట్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది, నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ 14 కంప్లీట్ అయిపోగానే 15 స్టార్ట్ చేస్తారు, 15 తర్వాత 16. మొత్తం పాత పోర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ మరోసారి పూర్తి చేసి చివరిగా ఉన్న 6వ పోరు ఏదైతే 16వ పోరుకు సంబంధించి కూడా పనులు ప్రారంభించిన వెంటనే మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల మధ్యలో గానీ ఆఖరిలో గానీ పూర్తి స్థాయిలోని హైకోర్టుకు సంబంధించి కూడా ఫౌండేషన్ లో భాగంగా పోరు మొత్తం 16 పోర్లకు సంబంధించిన పనులు కంప్లీట్ అయ్యే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిక్షాన్, సిటీ 24/7 అమరావతి.